నాకొద్దమ్మా. రే సిద్ధు, నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈ ఫైల్ చారీకి ఇచ్చేసి స్టేట్మెంట్స్ చెక్ చేసి ఆడిట్కి పంపించమని చెప్పు. అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్కి పంపించాల్సిన ప్లాన్లో కరెక్షన్స్ ఉన్నాయి, అవి చూసి పంపించు. ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది. ఆ ఐరన్ లోడ్ గురించి ఆ వెంకట్ గారికి చెప్పాను. వాడు మైండ్ లెస్ ఫలో, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు. నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే నాన్న. ఏం చేస్తున్నారు? అరే ఇలాగే వెళ్తావా? చారి అంకుల్ ఎక్కడ? మార్నింగ్ సార్. రాసిద్దు. చారి అంకుల్ అకౌంట్ స్టేట్మెంట్ ఆడిటర్కి పంపించాలి. నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే, అవి ప్రింట్అవుట్కి ఇచ్చాను. మీరు వెళ్ళి రూమ్లోకి వచ్చండి, జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు. హలో సార్. హలో సార్. మార్నింగ్ సార్. క్లయింట్స్కి అర్జెంట్గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి. నాన్నగారు చెప్పారు సార్. మార్క్ చేశాను చూడు. కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి. చేసేసాను సార్, నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. టాప్ ఎడ్జ్. నైస్, కంటిన్యూ. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా. సార్ సార్ ఓకే సార్, అలాగే సార్, ఉంటాను సార్. నమస్తే సార్. నాన్నగారా? అవును సార్. చెప్పారా? చెప్పారు సార్. చేయండి. May I come in, sir? కమ్ ఇన్. కమ్. సైన్ సార్. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను సార్. ఆయన ఎప్పుడూ అంతే. చెప్పింది చేయండి, ఎక్స్ట్రాలు వద్దు. ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ వెతుక్కోవాల్సి వస్తుంది. సారీ సార్. రేయ్, ఆ లోన్ విషయం ఏమైందిరా? వెరీ గుడ్. ఎక్సలెంట్, బాగుందయ్యా, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ కల్పిస్తుందయ్యా. సరే, గ్యారెంటీ ఏమిస్తావు? మరి ఏదో ఒకటి పెట్టాలి కదా. అలాంటి ఏం లేవు సార్. చా, ఎలా కనపడుతున్నాను నీకు? సో జస్ట్ రైట్. చెప్పు పర్లేదు. సార్. సో ప్లీజ్ చూడమ్మా, ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా. డూ వన్ థింగ్, మీ నాన్నగారిని పిలవండి, ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం. ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకొని పంపిస్తాను. హలో ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు? తేరగా ఉన్నాను కదా అని 25 లక్షలు లోన్ అడిగా, బానే ఉంది. సెక్యూరిటీ అడిగితే తప్పొచ్చిందా? సార్ 25 లక్షలు వాడికి లెక్క కాదండి, వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు. చా, అంత సీన్ ఉందేంటి? ఎవరు బాబు వాళ్ళ నాన్న? అరవింద్ గారని రాగసుధా కన్స్ట్రక్షన్స్ కి ఎండి. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా. కూర్చో బాబు. కూర్చోరా. కూర్చో. భలే వాడివయ్యా. ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఓహో, అది కూడా కుదరదన్నమాట. ఓకే. వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండీ అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా? సో ఫన్నీ అయితే. సార్ ప్లీజ్, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్, అంతే. సార్ టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. అబ్బా, బ్లాక్ ఎన్. మేమే విన్ అవుతాం. ఏరా, పని అయిపోయిందా? అయిపోతుంది నాన్న. అయిపోయిందన్నాడు. ఆఫీస్ పని అయింది నాన్న. నువ్వు ఆడమ్మా. బాబు గారు, పొద్దున్నుంచి ఒకటే గేమ్స్. వస్తున్నామ్మా. ప్లేస్ ఖాళీ అయింది కదా, వెళ్ళి ఆడతారా? వద్దురా, అందరు ఆట ఆయన ఆడతారు. సరే సిద్ధు, రా, ఈ గేమ్ ఫినిష్ చేద్దాం. రా, కూర్చో. రారా. నువ్వు కొట్టు, బ్లాక్ కొట్టు. బ్లాక్. రే అన్నయ్య, ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయిరా. 1000 రూపాయలు పందెం కొట్టేరా ప్లీజ్. రే ఆగా, ఏం కొడుతున్నావు? వైట్ కార్నర్ పాకెట్. ఇక్కడ స్ట్రైట్ ఉందిగా, ఇక్కడ పెట్టి జస్ట్ స్లోలీ హిట్ ఇట్. జస్ట్ హిట్ ఇట్ స్లోలీ. yes నైస్ రా. నువ్వు ఆడాలి. రెడ్ కొట్టు. స్ట్రైట్ టు ద పోట్. ఒక నిమిషం పౌడర్ ఉండాలిరా. ఇట్స్ ఈజీ దెన్. యా, ఇఫ్ స్ట్రైట్ టు. ఓకే, నెక్స్ట్ పాన్ క్లియర్ చేయాలి ఇప్పుడు నువ్వు. ఇదిగో ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్ ఫాలో. కాన్ఫిడెంట్ గా కొట్టాలి. వన్ మ్యాన్ ఆడు.
ఇక్కడ కాదురా, ఇక్కడ పెడితే ఓడుతుందిగా. కొట్టు ఇప్పుడు. వావ్. నీ కొడుకు ఆడడం బాగానే నేర్చుకున్నాడే. బాగానే నేర్చుకున్నాడు. ఆయన నమ్మకు, ఆయన కావాలని ఊడిపోతే చీటింగ్. మేమే విన్నాయో. హలో ఏయ్ కోపంగా ఉన్నావా? యాక్చువల్లీ హాసిని ఏమైందంటే ఐఎమ్ సారీ సిద్ధు. సారీయా? ఏ పాపం నా కోసం నువ్వు చాలా సేపు వెయిట్ చేస్తుంటావు. అయితే రాలేదా నువ్వు? ఎందుకు అలా చేసావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? అక్కడ అందరూ నన్ను అదోరకంగా చూశారు. ఫస్ట్ టైం దొరికిపోయిన సిద్ధు, అర్థం చేసుకో. దొరికిపోయావా? నిన్ను చూడ్డానికి రోజులాగే కిటికీలోంచి దూకేనా ఆ, ప్రిన్సిపల్. నవ్వొద్దు సిద్ధు. సారీ. తర్వాత ఏమైంది? ఏమైంది? ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు. ఆ గణిత రాక్షసి సిద్ధు. తర్వాత ఏం జరిగిందంటే ప్లీజ్ విను సిద్ధు. నేను ఇంకా నవ్వలేను. హాసిని, ప్లీజ్ చెప్పేది విను. తర్వాత కలిసి చెప్పు. నేను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా వల్ల కాదు. ఫోన్ పెట్టే. ప్లీజ్ పెట్టే. నువ్వు పెట్టు, ప్లీజ్. నువ్వు పెట్టు. ఈ రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు. నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధపడలేదు సిద్ధు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు? ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు? అలా అడుగుదామేంటి సిద్ధు? చూడు, బుక్ అంతా ప్రాబ్లమ్సే. సరే నువ్వు వెళ్ళు. ఉంటాను సిద్ధు, పర్లేదు. చెప్పాను కదా వెళ్ళు. ఏమైంది నీకు? వెళ్ళమంటున్నాను కదా, పో. మేము ఎవరో తెలుసా? మ్మ్హ్మ్. నీ సీనియర్స్. ఏంటి ఎస్విసి సెల్యూట్ తెలీదా? రేయ్ ఆగ్రా, చాలు. హాసిని, వంశీ, రవి, సీను. మంగిన సీను. కేడి మంగిన సీను చూసారు సార్? ఎక్కడా? కేడి మంగిన సీను లవ్స్ మంజుల. కాలేజ్ గోడల నిన్న అదే సిద్ధు. ఇంకా ఉంది అది కాలేజీలో. గ్రేట్ యా. రేయ్ మోయ్, హాసిని క్లాస్ టైం అది. పద, డ్రాప్ చేస్తాను. ఏయ్ ఉండు, నీతో మాట్లాడాలి. మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేనెందుకు ఉండాలి? ఏ వాడు ఉండమంటే ఉంటావా? ఉంటాను. ఆ? ఆ. పాపం సిద్ధు నా కోసం నిన్న రోజంతా వెయిట్ చేశాడు. ఎరా అలా చెప్పావా? బానే మేనేజ్ చేసావరా? మేనేజ్ చేయడం ఏంటి? నీకు విషయం తెలుసా? నిన్నంతా ఆడు మాతోనే ఉన్నాడు. సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం. అడుగు, వాడిని అడుగు. సిద్ధు నాతో అబద్ధం చెప్పావా? అది చెప్పావా? అది నాతో మాట్లాడుకో. హాసిని. సారీ చెప్పు. హాసిని. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ హాసిని. 1000 సార్లు. 1000 సార్లు సరే సారీ 1000 సార్లు. దా. నేను ఫూల్ని సిద్ధు. పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను. ఐఎమ్ సారీ సిద్ధు. ఆల్ ది బెస్ట్. ఓకే సిద్ధు. హలో సీనియర్ సార్, లైన్ క్లియర్ అయిందా? సీనియర్ సార్, అమ్మ పాట అదిరింది. సండే గంటిపేట వెళ్దామా? ఏయ్ ఏ ఆగు. అవన్నీ వాళ్ళకెలా తెలుసు? ఫ్రెండ్స్ కదా అని చెప్పాను. ఏ షూ. అన్నీ చెప్పేశావా? ఆ బస్సులో డ్రైవర్ లేడన్న విషయం, సుల్తాన్ బజార్ కలాడేసుకో చెప్పాను. ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను. వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఆ. ఓ ఏమి దాచుకోవా? పర్సనల్ ఏమీ లేదా? నన్నేం చేయమంటావు? మన ఇద్దరి మధ్య ఏముందని అడుగుతున్నారు. ఏముంది? ఏముంది మన ఇద్దరి మధ్యలో? ఏం లేదు. ఏం లేదని వెళ్ళి చెప్పు. వెళ్ళు. ఏంటి? సరిగా పెంచలేదు. ఆ? నన్ను సరిగా పెంచలేదు. అమ్మయ్యా నవ్వేసావా? బాయ్ సిద్ధు. బాయ్ అంకుల్. అంకుల్ సార్ పెళ్ళైంది కదా. పెళ్ళయిందా? బాయ్ సిద్ధు. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. ఓకే బాయ్. ఏంటి
నీ గురించి సీక్రెట్ చెప్పినా తిట్టలేదంటే మ్యాటర్ ఏం లేదనుకున్నాం. కానీ 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 ఏ వంశీ ప్లీజ్ చెప్పరా. పార్టీలో కలుద్దాం. మళ్ళీ చెప్పరా. నువ్వు అన్ని తిట్టిన అమ్మాయి ఏమనలేదంటే ఖచ్చితంగా లవ్వేరా. నేను నమ్ముతానులే. అదంతా ఓకేరా కానీ నాకు ఏయ్! కానీ నాకు ఏంట్రా కంగ్రాచులేషన్ చెప్పడానికి. ఓకే కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్ చెప్పు. ఏం పీగారా? మా వాడు ఒక అమ్మాయిని పడేశాడు. అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళు. పడేసింది ప్రేమలో రా. ప్రేమలోనా? అయితే ఒట్టి కంగ్రాట్స్ ఎట్ బాస్, డబుల్ కంగ్రాట్స్. బాయ్. ఏం గుద్దేస్తున్నావు ఏంటి? ఓకే కంగ్రాచులేషన్స్ చెప్పు. కంగ్రాచులేషన్. ఏంట్రీడు ఏం మాట్లాడు? ఓ సారీ, చెప్పు. నీకు మ్యాటర్ తెలియదు కదా, మా వాడు ఒక అమ్మాయిని పడగొట్టేసి. అమ్మాయి ఏ అమ్మాయి రా అమ్మాయి. దాన్ని కన్నోడికి దండం పెట్టాలి. కంగ్రాచులేషన్ సిద్ధు చెప్పు. నువ్వు చెప్పవు ఎందుకంటే నువ్వు తండ్రే కదా. ఐ డోంట్ నీడ్ ఆల్ పీపుల్స్ కంగ్రాచులేషన్స్, ఓన్లీ యూత్ కంగ్రాచులేషన్స్. బయలుదేరు గో. ఏ ఎల్లవా బాబు, ఆడ తాగితే తండ్రి తిడతాడు. ఆ? ఇక నువ్వు అవుట్ సైడ్. మళ్ళీ అతను ఎందుకు గుర్తు చేస్తావు? ఎందుకు గుర్తు చేస్తావు? ఏం ట్రై చేస్తావు? అతను రమ్మని చెప్పు, ఇక్కడ ఉంటాను. సిద్ధు ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. ఏ సీను వెళ్ళమని చెప్పురా. లైసెన్స్ ఉందా నీ దగ్గర? లైసెన్స్ నా దగ్గర ఉంది. లైఫ్ లాంగ్ లైసెన్స్ ఉంది. పేరు తెలుసా? సోదాపి ముందు వాడిని పంపించరా. కరెక్ట్. వెళ్ళు వెళ్ళు. గెట్ అవుట్. ఇలాంటి చుల యాదవులను చూస్తుంటేనే ఆడపిల్లని బయటికి పంపాలంటే భయం వేస్తుంది. రా ముందు. ఎక్కడికి? రా చెప్తాను. ఏమైంది? రా. ఏమైంది హాసిని? ఏంట్రా అది? అది హాసిని కాలేజీలో అందరూ అంటుంటే. నీకు కళ్ళు లేవా? చూడు నా జుట్టు ఎలా ఉందో. సరిగా వెయ్యి. రింగులా? అటుపక్క. ఓ హాసిని డల్ గా ఉంటుందా? ఆల్వేస్ స్మైలింగ్. అది ఇది కూడా తెలీదు. మరి ప్రేమ? దాన్నే అడుగు. హాయ్ హాస్ని. హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఫైటింగ్. వాడు నా బొమ్మకేసాడు. వాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడిని తిడుతుంటే వాడి ఫేస్ చూడాలి. నీ ఫేస్ ఏంటలా ఉంది? నైట్ మందు కొంచెం ఎక్కువైంది. మందు తాగుతావా నువ్వు? ఏ బ్రాండ్? ఓల్డ్ రాక్. మా నాన్న బ్రాండ్. ఎందుకు మందు తాగుతావు సిద్ధు? మామూలుగా మా నాన్నని తిట్టుకోవడానికి తాగుతాను. నిన్న కొంచెం హ్యాపీగా ఉన్నాను మీ కాబట్టి. నాన్న తిడతావా? ఏమని తిడతావు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా. అది వదిలే సిద్ధు. ఏం తిడతావు చెప్పు. బూతులా? ఎలాంటి బూతులు చెప్పు సిద్ధు. నాకు 3 బూతులు నేర్పా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బూతులు నేర్పించిన ఏమైంది నీకు? నువ్వేమో తాగేసి మీ నాన్నని తిడతావు. తాగే మా నాన్నని తిట్టాలి నాకుండదా? ప్లీజ్ సిద్ధు ఒక 3 బూతులు. హాసిని క్లాస్ కి రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను బూతులు నేర్చుకుని వస్తాను. బూతులా? నేను నేర్పుతానమ్మా నీకు. నాకు తెలియని బూతులు లేవు. వాటిలో నేను కింగ్ని. రేమా చెప్పరా. ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా? పార్ట్ వర్ణించనా? లిప్స్ లాలీపాప్స్ రా. ఏయ్ చాలు. దాన్నంటే నీకేంట్రా? పోరా రే, పెద్ద పుడింగి బయలుదేరాడు. రేయ్ మావన్న కొడతావరా నీ అబ్బా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? గొడవ ఎందుకు సిద్ధు? ప్లీజ్ సిద్ధు. బూతులు నేర్పిస్తావరా? సిద్ధు సిద్ధు రాజేష్ నా ఫ్రెండ్. రాజేష్ సిద్ధు మన సీనియర్. మన సీనియర్ అయితే కొడతాడా? సిద్ధు నోర్మోయ్. వాడిని కాదు నిన్ను కొట్టాలి. ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్ అంటే ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? చెయ్. నేనేం చేశాను? అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప? ఆహా అందరినీ నమ్మడం తప్పు.
అందరు నీలా ఉండరు తెలుసుకో. అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను. నిన్ను నమ్మొచ్చా? బాబు గారు ఆ రక్తం ఏంటండి? రక్తమా? అసలు దెబ్బ ఎలా తగిలిందండి? అమ్మగారు! అవునండి, వాడికి యాక్సిడెంట్ అయింది. మా అందరికి ఎంత కంగారుగా అమ్మా ఏం లేదమ్మా. ఏమీ లేదు, కనిపిస్తోంది. నువ్వు పడుకో, వాడిని రెస్ట్ తీసుకొని ఎన్నిసార్లు చెప్పాను వాడికి బైక్ వద్దు, కారు కొందామని? ఎవరు వినలేదు. ఇప్పుడు చూడేమైందో. వెళ్ళరా వెళ్ళు. మార్కెట్లో ఏ కార్ బెస్ట్ కనుక్కో, ఇవాళ కొనేద్దాం. ఏమో మీరే అడగండి. బావా బావా ఏంటి సిద్ధు, ఏమైంది? ఎక్కడో పడ్డాడు ఎలాగా? బైక్ మించి. జాగ్రత్త సిద్ధు. నేను అదే చెప్పాను. నువ్వే మాట్లాడు. చూసారా వాడికి హలో 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 వెదో ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు ఏంట్రా యాక్సిడెంట్ అయిందా? రే ఫోన్ పెట్టరా. సిద్ధు హలో హలో హలో. ఏయ్ నీతో మాట్లాడాలి. మాట్లాడమనే చెప్పారండి నాన్నగారు. మీకు దెబ్బ తగిలిందట కదండి, టాబ్లెట్ వేసుకున్నారా? అక్క ఇచ్చింది. జ్యూస్, సతీ ఇచ్చాడు. భోజనం అమ్మ పెట్టింది. నాకు నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ బాయ్. అది హలో ఏంటి ఫస్ట్ ర్యాంకే ఎత్తేసావు? పడుకోలేదా? చెప్పు ఏంటి? ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను, రా సిద్ధు. ఐస్ క్రీమా? ఈ టైంలో ఒంటరిగానా? అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను. నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్ సిద్ధు. అయినా మీ నాన్న ఎలా ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు? 4 పెగ్గులు నీ బ్రాండే, పొద్దున దాకా లేవడు. అయితే నువ్వు కూడా పడుకో. నువ్వేమో అందరినీ నమ్మొద్దంటావు, నిన్ను పిలిస్తే రానంటావు. ఎలా సిద్ధు? ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా, విను. అయితే నువ్వు రావా? నేను వెళ్తున్నాను, బాయ్. ఏయ్ పో. ఒకటి బటర్ స్కాచ్. రానన్నావు, తింటావా? ఇంకోటి. సరే అమ్మా. చిన్నది, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. ఇదిగోండి సార్. వద్దా? పెద్దది 25 రూపీస్. అక్కడ తీసుకో. గణేష్ నేను రేపిస్తానే. ఓ గణేషా, ఇతను కూడా ఫ్రెండేనా? వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? రానని చెప్పావు కదా, నువ్వెందుకు వచ్చావు? కొట్టానంటే పాపం సార్. గణేష్ మీరు ప్లీజ్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? అయినా పోయేదాన్ని పోక నాకెందుకు ఫోన్ చేసావు? అనవసరంగా నాకు టెన్షన్. నీకెందుకు టెన్షన్? ఏదన్నా అయితే తెలుస్తుంది. ఏమవుతుంది? నీకు తెలియదా? వెళ్ళొద్దంటే విను అంతే. సర్లే, ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను. ఒక్కసారి నా వచ్చిగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. నిజంగా? వనకా కూడానా? 2 3 ఇల్లు వచ్చింది, వెళ్ళు. చెప్పు. కనకారావు. ఓయ్, నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా? వాణి కాదురా, ముందు మిమ్మల్ని అనాలి. గ్యాంగ్ పరువు అంటూ వాడిని రెచ్చగొట్టారు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. మేము రెచ్చగొడితే ప్రేమించాడు వాడు? లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న వీడికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎన్ని గొడవలు అవుతాయి? అయితే ఏంటి? వాడి ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. ఇంతవరకు ఎలాంటి అమ్మాయి కావాలో వాడికే తెలీదు. ఇప్పుడు తెలిసింది అంటున్నాడు, వినొచ్చు కదా. ఏయ్ వినొద్దు అని చెప్పట్లా, ప్రాబ్లం అవుతుంది, ఆలోచించమని అదే ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటున్నాను. స్టాప్ ఇట్.
ఏం మాట్లాడుతున్నారే? రే మేము నీ లైఫ్ గురించే కదరా మాట్లాడుతుంది. బాను నా లైఫ్కి ఏం కాదే. నేను మంచోడిని. హాసిని నా పక్కనుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయం హాసినికి తెలుసా? రేపు చెప్తాను. చెప్పు. నిన్నొకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్తావా? అదేంటి ఏదో చెప్పడానికి పిలిచావనుకున్నాను, అడగడానికేనా? సరే అడుగు. హాసిని మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. తర్వాత చెప్తాను. ఎప్పుడు? 5 years, మినిమం 4.5. నా దగ్గర అంత టైం లేదు, ఇప్పుడే చెప్పు. సరే నేనే చెప్తాను. ఏం నువ్వు ఏవి దాచుకోవా? పర్సనల్ అని ఏమీ లేదా? ఒకసారి నేను చెప్పేది విను. వినను. చెప్పేది విను. వద్దు సిద్ధు, నువ్వు ఇప్పుడు చెప్తా తర్వాత అందరికి చెప్తానని తిడతావు. హాసిని ఒక్కసారి విను. హాసిని వినను. విను. నేను వినను. వినకపోతే అందరికి చెప్పేస్తాను. చెప్పుకో. నిజంగా చెప్పేస్తాను. చెప్పేసుకో. హలో, మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. చెప్పేశాడు వెదవా. సరేరా, నేనే వింటాను. ఓయ్, రమ్మంటున్నానుగా. ఎవరు అమ్మాయి? చెప్పేశావా? ఓకే ఆ చెప్పేసా? అమ్మాయితో నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం నీ దగ్గర దాయాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పుండేవాడిని కాదు. జరిగిన నిశ్చితార్థం నాకు ఇష్టం లేకుండా జరిగింది హాసిని. ఏదైనా నిశ్చితార్థమే, కానీ అది నా ప్రాబ్లం. నేను చూసుకుంటాను. నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో నీకే తెలియదు హాసిని. నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్లో ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నా మీద నమ్మకం ఉంటే ఆలోచించి చెప్పు. నేను వెయిట్ చే టికెట్ అదేనా? టికెట్ తీసుకున్నావా? తీసుకున్నా బాబు. మా టాప్ వచ్చింది. వచ్చావమ్మా? వంట ఏం చేయను? అబ్బు, చాలా సీరియస్గా ఉంది వ్యవహారం. ఏదో ఒకటి చేస్తాలే. వస్తారా? టెలిఫోన్ డిపార్ట్మెంట్ అండి. మా ఇంట్లో తెలుగులో మాట్లాడు కొరకు 2 నొక్కండి. 2 కాదు, నీ పేక నొక్కుతా.
నాకు నచ్చలేదు సిద్ధు. నేను ఇలా ఉండటం, ఏదో పోగొట్టుకున్నట్టు గంటలు గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నువ్వే చెప్పావు కదా నాకు ఏది ఇష్టమో అదే చేస్తానని. ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా, అయితే చేసుకోకు. నీకేది నచ్చితే అదే చేయి. నీ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. ఏ హాస్ని, ఆగు. ఏం మాట్లాడుతున్నావు? ఏ ప్లీజ్, నాకు అర్థం కాలేదు. క్లియర్ గా చెప్పు. చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు?